పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ వస్తాడండి. చాలా మెజార్టీతో వస్తాడండి పవన్ కళ్యాణ్. ఎన్ని వేల మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నా? 70, 80 అలా రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్, అందుకనేసి పవన్ కళ్యాణ్ వస్తాడండి. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? ఎలాంటి గొడవ? చాలా బాగా జరిగిందండి. నైట్ 9 ఆ టైం వరకు ఎప్పుడు 4 అయింది కానీ ఎప్పుడు అలా ఓడిన్స్ జరగలేదండి. బేగా 6, 7 టైంకి అయిపోయేది. కానీ ఈ సంవత్సరం అయితే చాలా బాగా వచ్చిందండి ఓడిన్స్. పవన్ కళ్యాణ్ గారు కన్నా వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకున్నా పిఠాపురం? పిఠాపురం ఆయన ఏదైతే చేతనన్నాడో అన్నీ చెయ్యాలండి. చేయాలని అనుకున్నా అన్నీ చెయ్యాలి. అంటే పిఠాపురంలో ఎలాంటి ప్రధాన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, వీధులు అనేసి, వీధులు కాలువలని ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నిటికీ పేదలకు ముందు సహాయం మటు చేయాలండి. వీళ్ళ స్థలాలు ఇవ్వలేదండి మాకు. వీళ్ళ స్థలాలు కూడా పవన్ కళ్యాణ్ తేవాలని మేము అనుకుంటున్నామండి. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వైసీపీకి మైనస్ అయిందంట, నిజమేనా? అది ఆలస్యమండి, డబ్బులతో పని కాదు కదండి. ఓటు అన్నది మన నమ్మకంగా వేయాలి. గొడవలు అయినాయండి, డబ్బులు తీసుకున్నారు, వైఎస్ ఇవ్వలేదని వంగ గీత గారి మీద కూడా వెళ్ళారండి. కానీ అది మన ఇష్టమండి, డబ్బుల గురించి చూడకూడదు. ఓటు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలి. గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు కాదని పవన్ కళ్యాణ్ వస్తాడని మేము అనుకుంటున్నాం. అయితే ఎవరిని చూడాలనుకుంటున్నాను? సీఎం గారండి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే జగన్ గారు అభివృద్ధి, జగన్ గారు బాగా చేశారండి, కానీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అభివృద్ధి ఏం చేశారు జగన్ గారు? జగన్ గారండి అమ్మఒడిని అని ఆయన చేయలేదని అనకూడదని, ఆయన చాలా దిక్కులు చేశారు. కానీ ఎక్కువ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనేసి పరిమాణంలో బాగుంటుందని అనుకుంటున్నాను. బాబు గారు బస్సు ఫ్రీ కానీ మా మహిళలకి 18 ఏళ్ళ దాటిన వాళ్ళకి 13. బస్సు ఫ్రీ అని అట కాదండి, లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కూడికి అట మొక్కసిన వాళ్ళు చాలా మంది, పిల్లలు కూడా చదువులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చదివించి ఇవన్నీ చేస్తేనే బాగుంటుందండి. బస్సులు అంటారు, బస్సులు ఇవాళ వస్తాయి మళ్ళీ పాలమల్లో మళ్ళీ పోతాయి ఆ బస్సులు అన్న. ఆ బస్సులు అట కాదు, లేని వాళ్ళకి కూడా సహాయం చేయాలండి ఎవరు గెలిచిన. అంటే బాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారంటారా? చేస్తారేమో అని అనుకుంటున్నామండి, చేస్తే వస్తారని అనుకుంటున్నామండి. అంటే 3 రాజధానులు పెట్టారంటారా, ఒక రాజధాని పెట్టారంటారా? ఒక రాజ్యాన్ని పెట్టాలండి. 3-4 రాజ్యాలు అంటే ఏడు అన్నది తెలియదు కదా, గొడవల కింద ఉంటాయి. అంటే యువతకి జాబ్స్ ఏమన్నా ఇంకా రావాలండి. చాలా మంది ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలండి. లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలండి. ఇంకా భర్తలు వదిలేసి తాగేసిన వాళ్ళు చాలా మంది, అందులో నేను ఒక అమ్మాయినండి. మా ఆయన వదిలేసి 3 సంవత్సరాలు అవుతుందండి, 4 సంవత్సరాలు. నాకు ఏ ఆదాయం లేదండి, ఇల్లు కూడా పొడిపోయేలా ఉన్నదండి, ఇల్లు కాదు. ఇలాంటి వాళ్ళకి కూడా సహాయం చేయాలని అంటున్నామండి. మేము చాలా మంది వచ్చిన వాళ్ళు అందరితోటి కూడా చెప్పానండి నేను. మా ఆయన వదిలేసి బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యరని అంటారు కదా కొందరు. వీటిని బాబు గారు ఏమన్నా కానీ చెప్పడం మాత్రమే చెయ్యరు అంటారు కదా. చెయ్యాలని చేస్తారండి, చెయ్యాలనే కోరుకుంటున్నామండి మేము. ఎప్పటి వరకు అది కదండి, ఇప్పుడు వచ్చిన తరం గురించి పవన్ కళ్యాణ్ వచ్చింది కానీ చెయ్యాలని బాబు గారు కూడా. అంటే జనాలలో మార్పు వచ్చిందంటారా? జనాల మార్పు వస్తుందని పైనుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చాడు కదండి పవన్ కళ్యాణ్. ఎంతో మంది అమ్మాయిలు చిన్న పిల్లలు కూడా బలైపోయారండి. అలాంటివి రాకుండా చూడాలండి. వయసు చిన్న పెద్ద లేకుండా కూడా అత్యాచారానికి చాలా మంది బలైపోతున్నారండి. కానీ అలాంటిది కూడా ఆపాలండి. సరైన శిక్ష వేయాలండి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మా పిఠాపురం అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అలాంటిది ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారని పవన్ కళ్యాణ్ గారు. అలా వచ్చినందుకు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకున్న, పవన్ కళ్యాణ్ వంగ గీతనా? వంగ గీత 3 గలాస 3000, తెలుగుదేశం 1500. అదే ఎవరు గెలవాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? గలాస గెలుస్తుంది అనుకుంటున్నాం. గ్లాస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? మళ్ళా అంటే ఓటు వేసారా? చేసి ప్రశాంతంగా జరిగావా? ఎలాంటి గొడవలు ఏం లేవా? గొడవలు ఏం గొడవలు గట్ట ఏం లేవు, ప్రశాంతంగా జరిగాయి. లైనే పెట్టారు. 4 ఆడవాళ్ళు, 2 మగోళ్ళు, 4 ఆడవాళ్ళు. అలాగే 2 లైన్లు పెట్టి అలా సింపుల్గా జరిగాయి ఓట్లు. మళ్ళీ వంగ గీత గారేమో నేను గెలుస్తా అంటున్నారు కదా, ఫ్యాన్. ఏమో మరండి, మనకేం తెలుస్తుంది? మన చేతుల్లో ఉన్నదా? పెద్దల చేతుల్లో ఉంది. మనం కానీ కలగాసమా గెలుతుందో లేదో అని. మీకు అందరూ డబ్బులు కరెక్ట్ ఇచ్చారా? అందరూ కరెక్ట్గానే ఇచ్చారు. మళ్ళీ ఈ పిఠాపురంలో ఏమన్నా తెలుగుదేశం 1500 ఇచ్చారు. మా ఫ్యాన్ అమ్మ 3000 ఇచ్చారు బాబు. ఇంకంతే, ఇంకేమీ లేదు. మన సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నావు? ఏమో దేవుని దేవాల తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నాం. అంటే జగన్ వద్దా?
ఫ్యాన్ మేము బాబు మళ్ళీ పింఛన్లు కరెక్ట్ వస్తున్నాయి. పింఛని మా 3000 కరెక్ట్గానే వస్తున్నాయి. మరి బ్యాంకు పెట్టారేడు బాబు 2 నెలలు పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చేసేవారు. ఈ 2 నెలలు పెట్టి బ్యాంకు పెట్టారు. ఒకరికి వస్తున్నాయి, ఒకరికి రావట్లేదు. మరి అదే మీరే చూసుకోవాలి. మరి ఇప్పుడు పిఠాపురంలో అయితే గ్లాస్ గెలుస్తుంది అంటారా? ఏమండి అలాగని అనుకుంటున్నారు. మా పిఠాపురం కాదు, కోపలు అందరూ ఆ మాట అనుకుంటున్నారు. ఎవరి నోట అంటే ఇదే మాట అనుకుంటున్నాము. మరి ఏమో మరి దేవుడు దేవాల ఎవరు గెలుస్తుంది. నువ్వెవరు గెలవాలనుకుంటున్నావు, గ్లాస్ ఆఫ్ ఫ్యాన్? గలాసే గెలుస్తుంది అనుకుంటున్నాం బాబు. గలాసే గెలుస్తుంది అనుకుంటున్నాం. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అందరికీ మెచ్చిన నాయకుడని. గీత గారు ఆల్రెడీ 2 సార్లు చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చూశారు. కొత్త నాయకుడు అయితే మా పిఠాపురం డెవలప్ అవుతుందని. అంటే పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగింది, ఎలాంటి గొడవలు లేవు, ప్రశాంతంగా జరిగింది. అంటే కొందరు వన్ సైడ్గా జరిగింది అంతా. కొందరు వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరు ఇవ్వకపోవడం వల్ల అదే మరి అదే వన్ సైడ్గా జరిగింది. అందుకే మేము అంటే వంగా గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు. ఆవిడ కాన్ఫిడెన్స్ ఆవిడది, ఏం చెప్తాం వాళ్ళకి. అంటే పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? పిఠాపురం మెయిన్ రైల్వే గేటు ఫ్లేవర్ వేయాలి. ఇక్కడ ఎవడొచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఎవడొచ్చినా వాళ్ళ మామూలు గురించి ఆగిపోయిందని చెప్తున్నారు అంతే. ఇప్పటికి వచ్చి ఆగలేదు. అది చిన్న చిన్నవి అన్నీ అయిపోతున్నాయి. అది అవ్వలేదు. మెయిన్ సమస్య అది ఒకటి పిఠాపురానికి. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకెక్కువ ఉంటాయి కానీ మాది పల్లెటూరు. పిఠాపురం టౌన్కి అయితే మెయిన్ ఎక్కువ వస్తుంటానికి 2 డెసిబెల్కి 3 డెసిబెల్కి మా లారీలకి అంట ట్రాఫిక్ బాగా అంతరాయం కలుగుతుంది. ఫ్లేవర్ వేస్తే అది అర్జెంటుగా అది పడాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఆయన మాట ఇచ్చారు పిఠాపురం రూపురేఖలు మారుస్తా అని. మొత్తం మీద చూద్దాం. మరి ఆయన కూడా అది అంటే మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 50,000 పైన రావచ్చు. వాళ్ళు లచ్చ అంటున్నారు కానీ ఏం చెప్తాం. గెలడం పక్క. అది సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంగా ఎవరో ఇంకా కూటమి చంద్రబాబు చేస్తారు ఇంకంతే కదా. అంటే జగన్ గారు 175కి 170 సీట్లు అంటున్నారు కదా. ఏమో ఆయన మా కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. మరి మనకి ఏం చెప్పలేం. మరి ఏమన్నా ఈవీఎంలు అయ్యి మారిపోతాయి ఏటో మరి. మాక ఇప్పుడు జనంలో ఇంత ఊపులో కూడా జగన్ గారు అలాగే అంటున్నారంటే ఏం చెప్పలేం. మరి అంటే ఏమైనా మతలబు ఉండొచ్చు, ఏమో చెప్పలేం. మరి అది మరి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్గా ఇప్పుడు జనం ఎవరిని అడిగినా నువ్వే చూస్తున్నావు. ఎవరిని అడిగినా మారుతావు కూటమి అంటున్నారు. మరి మళ్ళీ అతను వచ్చేసాడంటే ఏమనుకోవాలి. మరి చెప్పలేం. పిఠాపురంతో తెలిసిపోతుంది నిజమా అబద్ధం అనేది. అది అంటే అభివృద్ధి కార్యక్రమం బాగానే చేశాను అంటున్నారు కదా జగన్ గారు. చేయడం వచ్చిన వాళ్ళకి రాకుండా పోలేదు. వచ్చాయి కొంతమంది. ఏంటంటే జనాలు ఏముంది, 5 సంవత్సరాలు చూసాం మార్చాలా అని అంతే. ఫైనల్గా అయితే ఇక్కడ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ పక్క. సీఎంగా చంద్రబాబు. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యడు పనులు అని అంటారు కదా. అవునా? బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యడు అంటారు కదా. బాబు గారు చేస్తారు. ముందు చేసిన వ్యక్తే కదా అతను చేయకుండా హైదరాబాద్ డెవలప్ చేశారని వీళ్ళంతా మరి ఆ జైల్లో ఉన్నప్పుడు ఎంతకి మద్దతు ఇచ్చారు ఎంప్లాయీస్ అంతానే. సాఫ్ట్వేర్ రంగం అంతానే చేస్తాడు. కూటమి వస్తుంది మొత్తం మీద. పైన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు అతనికి ఆశీస్సులు ఉన్నాయి గురించి పిఠాపురం డెవలప్ అవుతుంది. మంచి పర్యాటక శాఖగా చేస్తా అన్నాడు. ఉప్పాడు బీచ్ తయారు చేస్తా అన్నాడు. గోవా బీచ్ కంటే బాగులా తయారు చేస్తా అన్నాడు. దాన్ని అన్ని చూడాలా. మరి అంటే జగన్ ఏమంటున్నాడంటే నేను ఇచ్చేదానికే శ్రీలంకలో అయిపోతే మన బాబు ఇచ్చేదానికి ఇంకేమైపోతుంది కదా. అన్ని కామనే అన్న. ఇప్పుడు నాయకుడు పెడతాడు. మరి అందరికీ మామూలే. ఆడొచ్చినా మందా, ఈడొచ్చినా మందా. ఆడింట్లో ఏం తేడా. అది ఈ మధ్య బాగా వైరల్ అనేది పాస్బుక్లో మీద జగన్. అది మెయిన్ అది భూమి అదే చట్టం ఏదో తెచ్చారన్నారు. అది అయితే నాకు పూర్తిగా తెలియదు. ల్యాండ్ టైటిల్ దానివల్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందంటున్నారు. మరి పూర్తిగా నువ్వు అన్నట్టుగా. ఎమ్మెల్యేగా ఎవరు చూడాలనుకుంటున్నారు? టైంకి రాలేదండి పింఛనీళ్ళు. అంటే ఇచ్చారు పింఛనీళ్ళు టైంకి రాలేదు. సచివాలయానికి మాత్రం ఆ వారంటీ చచ్చిపోయాడు. సచివాలయం పోయి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు 3 రోజులకి 4 రోజులకి ఓటేస్తాం. ఏమన్నా గొడవలు జరిగినాయి? ప్రశాంతంగా వేసారా? ప్రశాంతంగానే ఇస్తాం 3 ఓట్లను.
మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? వంగా గీతనా పవన్ కళ్యాణ్ గారా? వంగా గీతనా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నావు? పిఠాపురం మారిపోద్ది. పిఠాపురం పవన్ కళ్యాణ్కే ఇస్తాం. అన్నీ అయిపోయి వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదు అంటున్నారు కదా. కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదు అంటున్నారు. డబ్బు ఎక్కడ ఉంది? కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. డబ్బులు ఇచ్చాడు. చెప్తారా? 3 ఓట్లకి 450 ఇచ్చాడు. 4500. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? అల్లిపోయిచ్చాడు తెలంగాణ తమ్ముడు అంటే అల్లిపోయిచ్చాడు. సీఎంగా ఏ ఓట్లేక డబ్బులు ఇచ్చాడు? సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు? ఏ ఓట్లేక డబ్బులు ఇచ్చారా? ఏమంటే ఎవరు కావాలి నీకు? ఏమో చంద్రబాబు నాయుడు. ఎవడు? సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు? చంద్రబాబు కావాలా?